మెరుగైన స్పైసెస్ బోర్డు తెస్తా ఇట్లా అన్నారు. క్వశ్చన్లు అడుగుతారు, ఒకటి నేను ఇట్లా జవాబులు ఇస్తా, మళ్ళీ ఇదే అహంకారం అరవింద్ కంటారు. రవీంద్ర గారు, నా రవీంద్ర question గారు ని ఒకటి complete చేయండి. మీ పార్టీలో సంబంధించి మీ పార్టీకి సంబంధించి డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ ఓకే పసుబోర్డు గురించి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. అరవింద్ గారు రాసి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది రాకంటే ధర్మపురి అరవింద్ అనే నేను ఈ ప్రాంత రైతుల కోసం బోర్డు తీసుకొస్తా, గిట్టుబాటు ధర తీసుకొస్తా, ఒకవేళ అది తేలేని పక్షంలో రాజీనామా చేసి మీ మధ్యలో కూర్చొని పసుపు రైతుల పక్షాన కొట్లాడుతా అన్నాడు. నేను అడుగుతున్న ధర్మపురి అరవిందును, నీ పేరులోనే ధర్మం ఉంది తప్ప నీ బుద్ధిలో ధర్మం లేదు. నువ్వు అధర్మపురి అరవిందు అని చెప్పి నేను సూటిగా నీ మీద ఆరోపణ చేస్తున్నా. నా మీద ఆరోపణ చేస్తుంటే ధర్మపురి అరవింద్ గారు, నువ్వు గుండు కొట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, కడబడతారు. నీ గుండుకు పంగనామాలు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, నీ గుండుకు పచ్చబొట్లు పొడిపించుకొని గాడిద మీద ఊరేగినా కూడా మాకు అభ్యంతరం లేదు. మరి బోర్డు 2 రోజుల్లో తెస్తా అన్న నువ్వు 2 రోజులైనా మీరు 100 20 నెలలైనా తేలేదు కదా. ఎవడి ఇష్టం అంది అంటే వీళ్ళకి చదువు వస్తుందా, చదువు రాదా? అది అరవింద్ గారు. రెండోది, రేవంత్ రెడ్డికి పసుపు స్పెల్లింగ్ వస్తుందా? పసుపు స్పెల్లింగ్ వస్తుందా రేవంత్ రెడ్డికి? నేను అడగలేదు, మరి మీరు అడిగారా? వస్తుందా? నేను అడుగుతున్నా, చూస్తాడు కదా ఇంటర్వ్యూ, చూపెట్టండి. సీఎంగా ఆయన ఎప్పుడైనా ఆ పసుపు స్పెల్లింగ్ వస్తుందా? పసుపు ఎన్ని నెలలు పడుతుందో తెలుసా? ఏదో వచ్చి మాట్లాడాలి, చెయ్యాలి, నన్ను గుండు అంటాడు, నేను పుట్టోడా అంట, అవన్నీ అయిపోయినాయి. ఇవాళ ముఖ్యమంత్రి అయింది, ఎందుకు ఇడిపిస్తున్నారు? అయిపోయాడు ముఖ్యమంత్రి, పోనీయండి, ఆయన ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఆయనకి ఏం తెలుసా అండి పసుపు గురించి? వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ లేదా? ఆయన అనే 2 పార్టీలలో ఉన్నాడు ఆయన. ఆ 2 పార్టీలే ఏలింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా. 2014 వాళ్ళకు ఆ 2 పార్టీలే వెళ్ళినాయి, ఆయన పార్టీలే వెళ్ళినాయి, కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ. ఎందుకు వెళ్ళే బోర్డు మరి? ఏమన్నా పని చేసిండా? రేవంత్ రెడ్డి కేసీఆర్ లాగా ఒక ఉద్యమకారి లాగానే చూస్తాము. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ చూపెట్టాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి. మీరు 6 గ్యారంటీలు ఎట్లా ఇచ్చారు? 6 గ్యారంటీలు మీ విజన్ ఏంది? వేర్ ఇస్ ద ఇన్కమ్? హౌ విల్ యూ ఇంప్రూవ్ ద ఇన్కమ్? ఎట్లా చేస్తావు? ఇవాళ వరకు స్పష్టత లేదు. ఇవాళ 6 గ్యారంటీలు అడ్రస్ లేదు. ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క హామీ అమలు చేసుకుంటా అని రాసిచ్చిన మేనిఫెస్టోలా? ఏ హామీ అమలు చేస్తాడు? ఎన్నడు చేస్తాడు? పైసలు ఎట్లా తెస్తాడు? పవర్ ఎట్లా తెస్తాడు? ఇన్కమ్ ఎట్లా పెంచుతాడు? కాళేశ్వరం అప్పులు ఎట్లా తీరుస్తాడు? ఇవన్నీ తెలిసి కూడా గాలికి మాటలు ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు. ఈ టీవీ ఛానళ్ళకి ప్యాకేజీలు మాట్లాడుకుంటే బీజేపీ బీఆర్ఎస్ దోస్తీ అని తుర్కోళ్ళకి అందరికీ పంగనామా పెట్టిండ్రు. అందరు అటు షిఫ్ట్ అయిపోయారు. కేసీఆర్ మునిగిండు. ఇవాళ ఎట్లా చేస్తాడు? ఇప్పుడు ఒక్క నయా పైసా క్లారిటీ ఉందా? వేర్ విల్ ఈ గెట్ ద ఇన్కమ్ ఫ్రమ్? గుజరాత్ మోడల్ గురించి మాట్లాడిండు. గుజరాత్ మోడల్ అధ్యయనం చేసిండు ఆయన? చేసిండా? ఇండియా టుడే కాన్క్లేవ్ అడిగిండ్రు, ఎట్లా మీ విజన్ ఏంది తెలంగాణ అంటే? రాచకొండ అంటాడు, 50,000 ఎకరాలు అంటాడు, కొత్త టౌన్షిప్ అంటాడు, రియల్ ఎస్టేట్ మాట్లాడుతాడు. అరే తెలంగాణ అధ్యాయం ఏందండి? తెలంగాణ ఏం అధ్యయనం చేశారు? వాట్ ఈస్ యర్ విజన్? వాట్ ఈస్ యర్ విజన్ ఫర్ ఇరిగేషన్? వాట్ ఈస్ యర్ విజన్ ఫర్ అగ్రికల్చర్? వాట్ ఈస్ ద విజన్ ఫర్ ఎడ్యుకేషన్? వాట్ ఈస్ రేవంత్ ఫర్ హెల్త్? వేర్ ఈస్ ద విజన్? హౌ విల్ యూ ఫుల్ఫిల్ యువర్ ప్రామిసెస్? 6 పక్కకు పెట్టారు, 400 ఉన్నాయి అలా మేనిఫెస్టోలా. ఎంఎస్పి కంటే 500 అదనంగా తీసుకుంటా అన్నాడు. మళ్ళీ కోదండ రెడ్డి గారిని ముందర పెట్టేసి మార్కెట్లో రేట్ లేకపోతే ఇస్తాము. రాగానే 100 రోజులు అయినాక ఇంప్లిమెంట్ 100 రోజులు అయినాక కోడ్ వస్తుందని తెలియదా? తెలుసు కదా రేవంత్ రెడ్డికి, మీకంటే నాకంటే ముందే తెలుసు. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారో చెప్పండి, దానికి కోడ్ అడ్డం రాదు. హౌ విల్ యూ జనరేట్ మోర్ ఇన్కమ్? సంవత్సరానికి 2-3 లక్షల కోట్లు అదనంగా కావాలి, ఎట్లా తెస్తావు? ఆల్రెడీ అదే కదా, అన్నీ లేకుండా తెలంగాణ ఆల్రెడీ ఇన్కమ్ చంద్రమండలం చేస్తా, పరిశ్రమలు ఆల్రెడీ వస్తున్నటువంటి రాష్ట్రం. కానీ గతంలో కొంత దుబారా జరిగింది. దుబారాను అరికట్టినట్లయితే చాలా ఇన్కమ్ ఉండే అవకాశం ఉంది. 100 రోజుల్లోనే పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడే 100 రోజులు దాటింది, ఇప్పుడే కోడ్. పరిశ్రమలు పక్కన, నేను పరిశ్రమలు అంటలేను కదా, మీ గ్యారంటీలు అంటున్నా. పరిశ్రమలు నేను ఎందుకు అంటున్నా అండి? వీళ్ళతోటి ఏడవుతుంది పరిశ్రమలు? 78 ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? మీరు ఇచ్చిన వాగ్దానాలు ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తారు? చేయలేరా? ఎట్లా చేస్తారు వాళ్ళు చెప్పాలి కదా. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తారు?
లెక్కలే తీసుకుంటాం కదా, ఈ వాగ్దానాలు ఇన్ని కావాలని మీ మేధావులు, మీలాంటి మేధావులు లెక్కలు వేసుకొని 2 లక్షల కోట్లు కావాలని చెప్పారు కదా. ఎట్లా జనరేట్ చేస్తాడు 2 లక్షల కోట్లు? ఓకే, రేవంత్ రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? ఉండాలని కోరుకుంటాం మిత్రుడిలాగా. ఉంటారా లేదా నాకైతే తెలుస్తుందండి. అంటే బీఆర్ఎస్ లాంటి నేతలు నేను అడిగితే ఆయన ఉండాలి, హామీలన్నీ నెరవేర్చాలి. ఎట్లా నెరవేరుస్తాడు? ఒక్క హామీకి పైసలు ఎక్కడి నుంచి తెస్తాడు? శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి రాలే కదా. మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని ఉందా మేనిఫెస్టోలో? కాంగ్రెస్ మేనిఫెస్టో. అంటే అరవింద్ గారు ఏ హామీలైనా ఏ ప్రభుత్వం అయినా ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు. సో ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ బాగా వెనకేసుకుంటారు రేవంత్ రెడ్డి. నేను వెనకేసుకుని రావట్లేదు. ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీని బాగా వెనకేసుకుంటున్నారు. నాకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీని వెనకేసుకుని రావాల్సిన అవసరం లేదు, ఇక ఇంకొక పార్టీని తిట్టాల్సినటువంటి అవసరం కూడా, విమర్శించాల్సిన అవసరం. నేను సైద్ధాంతిక పరంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రమే విమర్శిస్తూ ఉంటుంటాను. ఆన్సర్ చెప్తా. మేనిఫెస్టోలు మేము కూడా రాస్తాం. ఈ మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ పోవాలంటే ప్రధానమంత్రి కార్యాలయము మొత్తం ఎక్స్పర్ట్స్ అందరు కూర్చొని ఎకనామికల్గా వయబుల్గా ఉంటుందా లేదా, చేయగలుగుతామా లేదా అని కేంద్రం నుంచి వచ్చినాకనే మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. గాలికి మాట్లాడితే మోసం చేసినట్టు పబ్లిక్ని. మీ మిత్రుడు నేను భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏదైనా పాయింట్ ఇన్క్లూడ్ చేయాలంటే వీ హ్యావ్ టు గెట్ క్లియరెన్స్ ఫ్రమ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్టర్ సైంటిఫిక్ అనాలిసిస్. ఇదేంది గాలికి నడుస్తుంది ఈ పార్టీ? నువ్వు ఇచ్చిన హామీలకి పైసలు ఎక్కడి నుంచి తెస్తావు అంటే ఏలాంటి వరకు సపోర్ట్ లేదు. మీరేమో వెనకేసుకుంటున్నారు. అరవింద్ గారు, మీ మిత్రుడు రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేయాలని కోరుకుంటున్నాను మీరు అన్నారు, కానీ ఎలక్షన్ల తర్వాత మిత్రుడు చెడు కోరుకుంటామా? అదే కానీ మీ పార్టీయే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రమాదం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. స్వయంగా రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడు. అట్లా జరిగే అవకాశం ఏమైనా ఉందా? తెలంగాణకు ప్రాబ్లం అది. ఒక అభద్రత మనిషి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ ఆలోచించుకోవాలి. అభద్రతా భావం ఎందుకు ఆయనకి? అంటే మీ పార్టీ ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టే అవకాశం ఏమైనా ఉందా? స్వయంగా కాంగ్రెస్ నాయకులు, మంత్రులే అంటున్నారు. మాకు ఏం అవసరం లేదండి, మాకు ఉన్నాయి 8 సీట్లు, మేమేం చేసుకుంటాం? ఏదో బయట లెక్కలు వస్తున్నాయి, బీఆర్ఎస్ నుంచి కొంతమంది, కాంగ్రెస్ నుంచి కొంతమందిని తీసుకొని ఇంకేదో మహారాష్ట్ర టైప్ గవర్నమెంట్, మహారాష్ట్ర టైప్ ఆఫ్ లో. మహారాష్ట్రలో నేను చెప్పిన మీకు ఒక పెద్ద ఐడియాలజికల్ మిస్టేక్ చేసిండ్రు, వెళ్ళిపోతారు కార్యకర్త, ఓటర్లు కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అట్లా 48 సీట్లలో 44, 45 గెలుస్తాయి అంటారు. మీ సర్వేలే చెప్తున్నాయి, మీ ఛానళ్ళ సర్వేలు. ఎందుకు? ఓటర్లు కూడా వెళ్ళిపోతున్నారు. బాల్ ఠాకరే పెట్టిన పార్టీ కాంగ్రెస్ తోటి కలిసి పనిచేసే కంటే ఆత్మహత్య చేసుకుంటా అన్న బాల్ ఠాకరే పార్టీ అది. మీరు కాంగ్రెస్ తోటి కలిసి మొత్తం లూటీ చేస్తే ఎట్లా? ఉండదు పార్టీ. ఫోన్ ట్యాపింగ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది. అరవింద్ ఫోన్ ఎప్పుడన్నా ట్యాప్ అయిందా? మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా? అది